బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల పరంపర అయితే కొనసాగుతోంది. ఈ నెల 11న జరగబోయే ఏదైతే 7 కార్పొరేషన్లు అలాగే 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లోకి సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 14 వార్డులకు సంబంధించిన ఏకగ్రీవాలైతే నమోదయ్యాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లోలాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ కూడా ఏకగ్రీవాల పరంపర అయితే కొనసాగుతోంది. మొత్తం 2982 స్థానాలకి ఈ యొక్క ఏదైతే స్థానాలకు పోటీ జరుగుతుంటే 12,944 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నేతల మేనిఫెస్టోలు కూడా అంటే ఇక్కడ మేము ఈ పని చేస్తాం, ఖచ్చితంగా మేము గెలిస్తే గనక మన వార్డులో ఈ డెవలప్మెంట్ చేస్తాం, ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం, మీకు ఇది ఈ సాయం చేస్తామని చెప్పేసి నేతల యొక్క ఏదైతే మేనిఫెస్టోలు ఉన్నాయో ఈ మేనిఫెస్టోలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అయితే ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోలింగ్ కి ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగబోతుంది. అలాగే అదే రోజు ఫలితాలు రిజల్ట్ కూడా రాబోతున్నాయి. అయితే ఎన్నికలు జరగకుండానే 3 జిల్లాల్లో 14 ఏకగ్రీవాలు అయితే నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, అలాగే రంగారెడ్డి జిల్లాలో ఏకగ్రీవాలు అయితే నమోదయ్యాయి. మొత్తం 12 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే మరో 2 స్థానాలను ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా నమోదు చేసుకుంది, కైవసం చేసుకుందనమాట. సో ఇక్కడ భువనగిరి చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించి అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏకగ్రీవాలు నమోదయ్యాయి, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా అనేది మనం ఒకసారి చూస్తే కనుక జిల్లాల వారీగా అలాగే మున్సిపాలిటీల వారీగా వార్డుల వారీగా చూద్దాం. ఇప్పుడు భువనగిరి అలాగే చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు నెంబర్ 17లో ఎస్సీ మహిళ చింతల ఉమామహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ అభ్యర్థినిగా. అయితే ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి వార్డు నెంబర్ 15 ఇక్కడ అన్రిజర్వ్డ్ ఏకగ్రీవం ఇక్కడ జరిగింది. ముఖ్యంగా తమ్మినేని మంగతాయి అనే ఆవిడ వార్డు నెంబర్ 15 నుంచి కూడా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే 10వ వార్డుకి సంబంధించి పి విక్రమ్ బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించి హాలియా మున్సిపాలిటీకి సంబంధించి వార్డు నెంబర్ 10 చూసుకుంటే బీసీ మహిళ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి చంద్రకళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కి సంబంధించి హుజూర్ నగర్ మున్సిపాలిటీ వార్డు నెంబర్ 3కి సంబంధించి బీసీ మహిళ నాగలక్ష్మి సులావా ఈమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ అభ్యర్థిగా. అలాగే సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీకి సంబంధించి వార్డు నెంబర్ 11 అన్రిజర్వ్డ్ మహిళ కాంగ్రెస్ అభ్యర్థి దేవరపల్లి మల్లేశ్వరి ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీకి సంబంధించి వార్డు నెంబర్ 21 కత్యమైన జ్యోతి కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు నెంబర్ 31 అన్రిజర్వ్డ్ మహిళ కుసుమ కుమారి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్ కి సంబంధించి 58వ డివిజన్ కి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మెదక్ మున్సిపాలిటీలో అన్రిజర్వ్డ్ మహిళ వార్డు నెంబర్ 32 కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గోడల మానస అనే వ్యక్తి కూడాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ కార్పొరేషన్ కి సంబంధించి డివిజన్ నెంబర్ 1 అన్రిజర్వ్డ్ మహిళ కాంగ్రెస్ అభ్యర్థి మాదిపల్లి విజయలక్ష్మి ఇక్కడ ఎన్నికయ్యారు. అలాగే వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి వార్డు నెంబర్ 1 అన్రిజర్వ్డ్ జనరల్ లో అనంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి వార్డు నెంబర్ 15 ఎస్సీ జనరల్ మహిళ బీఆర్ఎస్ అభ్యర్థి పి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి వార్డు నెంబర్ 10లో బీసీ మహిళ కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తంగా 14 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికైతే అందులో అత్యధిక స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ అయితే 2 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక ఇక్కడ కమలంకి సంబంధించి ఎలాంటి కమలనాథులు ఎవరు కూడాను ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఇటు గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన కానీ ఇప్పుడు కాంగ్రెస్ 3 సంవత్సరాల పరిపాలన కానీ అసలు బాగాలేదు, డెవలప్మెంట్ లేదు, అసలు అభివృద్ధి లేదు. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులు గెలిపించండి అని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా 336 వార్డుల్లో ఇటు జనసేన కూడా పోటీ చేస్తోంది. అతమేళ 7వ తేదీ 8వ తేదీన పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తారనుకున్న తరుణంలోనే ఆ పర్యటన కూడా రద్దయింది. సో ఇక్కడ ముఖ్యంగా కిషన్ రెడ్డి అలాగే రామచంద్రరావు ఎవరైతే బీజేపీ అధ్యక్షులు ఉన్న రామచంద్రరావు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ ని బీజేపీ తరఫున కూడా ప్రచారం చేయాలి. ఇద్దరు కలిసి ఇటు బీజేపీ జనసేన 2 కూడాను కలిసి ముందుకెళ్ళాలి, జోడీతో ముందుకెళ్లాలనుకున్నారు. సో దానికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. కానీ ప్రచారానికి కూడా వస్తానని చెప్పి చివరి క్షణంలో కొన్ని ఇబ్బందుల వల్ల అఫీషియల్ గా పార్టీ కూడా అనౌన్స్ చేసింది పవన్ కళ్యాణ్ తెలంగాణకి ప్రచారానికి రావట్లేదని చెప్పారు.
సో ఓవరాల్ గా ఇది ఎక్కడెక్కడ ఎన్ని ఏకగ్రీవాలు నమోదయ్యాయి ఏంటి అనేది కూడా పూర్తి డేటా ఇది. అయితే గత ఎన్నికలు ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో లాగా అంటే వేరే గుర్తుల మీద కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా పార్టీ సింబల్ మీదనే పోటీ చేస్తారు కాబట్టి దట్టు పార్టీ బీఫామ్ ఇస్తుంది కాబట్టి సో ఇక్కడ ఎవరు ఎన్ని గెలిచారు అనేది ఎవరి సత్తా ఏంటి అనేది కూడా తేలబోతుంది. ఎందుకంటే గతంలో మేము ఇన్ని గెలిచాం అన్ని గెలిచాం అధికార కాంగ్రెస్ పార్టీనే సత్తా చాటిందని చెప్పేసి వార్డులకు సంబంధించో లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనో అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు ప్రజలు, అందుకే బీఆర్ఎస్ కి అత్యధిక స్థానాలు కట్టబెట్టిందని చెప్పి బీఆర్ఎస్ చెప్పారు. అలాగే వీళ్ళిద్దరు పరిపాలన బాలేదు కాబట్టి బీజేపీకి మంచి స్థానాలు వచ్చాయని బీజేపీ కూడా చెప్పింది. కానీ ఇప్పుడు అసలు సిసలైన ఇక ఎన్నికల సమరం అయితే మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో గుర్తు మీదనే పోటీ చేస్తారు, దట్టు పార్టీలే బీఫామ్ కూడా ఇస్తారు కాబట్టి సో ఈ యొక్క ఎన్నికల్లో ఎవరెవరు గెలవబోతున్నారు ఏంటి అనేది కూడా వేచి చూడాలంటే ఖచ్చితంగా 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఎవరు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటారు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.